అందరికీ శుభోదయం. ఈరోజు మనం మన 10వ తరగతిలోని 5వ పాఠమైన నగర గీతం గురించి నేర్చుకుందాం. మరి గీతం అంటే పాట, గేయము, కవిత. మరి నగరం మీద కూడా కవితలు చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే అలిశెట్టి ప్రభాకర్. ఈ అలిశెట్టి ప్రభాకర్ గారు అతి చిన్న వయసులోనే మంచి మంచి కవితలని రాశారు. కానీ అతి చిన్న వయసులోనే మరణించాడు. చూద్దాం ఇప్పుడు. మరి కవి అలిశెట్టి ప్రభాకర్. ప్రాంతం జగిత్యాల జిల్లా. కాలం ఆయన ఎప్పుడు అంటే 12/1/1954లో జన్మించి 12/1/1993లో మరణించాడు. అంటే కరెక్ట్గా 39 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నాడు. అంటే తక్కువ కాలం అని చెప్పవచ్చు. అందులో ప్రత్యేకత చూడండి, 12/1/12. మరణము అదే తేదీలో జరిగింది, జననం కూడా అదే తేదీలో జరిగింది. కాబట్టి మంచిగా గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. మరి ఆయన రచనలు చూద్దాం. మొదటిది పరిష్కారం. ఎప్పుడు ఇది 1974. అంటే ఆయన 54లో పుట్టాడు. 74 కరెక్ట్ 20 సంవత్సరాలకి మొదటి కవిత ఆయన రచించింది ఏది అని అంటే పరిష్కారం. అసలు ఈ అలిశెట్టి ప్రభాకర్ గారి పేర్లు చూడండి, విప్లవం, రెవల్యూషన్ కనిపిస్తుంది. రచనల పేర్లలోనే అలా ఉంటే లోపల కవితలు ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా రెండోది ఎర్ర పౌరాలు. ఇది ఎప్పుడు 1978 కవితా సంకలనం అంటే ఎక్కువ కవితలన్నీ కలిపి ఒకటే పుస్తకంగా అచ్చువేస్తే దాన్ని సంకలనం అని చెప్తారు. మంటల జెండాలు, చురకలు, ఈ రెండు కూడా 1979. ఐదవది రక్తరేఖ, ఇది కూడా 85లో. ఆరోది ఎన్నికల ఎండమావి, ఇది 89లో. సంక్షోభ గీతం 90లో. సిటీ లైఫ్ 92లో. ఆయన లైఫ్ ఎప్పుడు ఎండ్ అయింది అంటే 93లో. అంటే 74లో నుండి 92లో 20 సంవత్సరాల వయసు నుంచి చనిపోయే వరకు 39 సంవత్సరాల వయసు వరకు ఆ ఉన్నన్ని సంవత్సరాలు ఆయన రచనలు చేశాడు. అలిశెట్టి ప్రభాకర్ గారి జీవితం ఏ విధంగా మొదలైందో చూద్దాం. మొదటగా చిత్రకారుడిగా, తర్వాత కవిగా ఎదిగారు. చిత్రకారుడు అంటే బొమ్మలు వేసే ఆర్టిస్ట్ అంటారు కదా, అట్లా స్టార్ట్ అయ్యి ఆయన జీవితం అట్లా ప్రారంభమై తర్వాత కవిగా, మళ్ళీ ఫోటోగ్రాఫర్గా కూడా ఆయన కొనసాగిండు. తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు. ఆయన ఎప్పుడు బాగా ఫేమస్ అంటారు కదా, ప్రఖ్యాతి ఎప్పుడు అందరికీ బాగా పరిచయం అయ్యిండు అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో 6 సంవత్సరాల పాటు సీరియల్గా వరుసగా సిటీ లైఫ్ అనే దాని మీద, ఈ సిటీ లైఫ్ ఉంది కదా, ఈ కవితలని దాంట్లో భాగంగా రోజు ఒక కవితని వేస్తూ హైదరాబాద్ నగరం గురించి రాస్తూ ఉండేది, మినీ కవితలు. అట్లా రాయడం వల్ల ఆయన బాగా ప్రఖ్యాతి, పేరు వచ్చినప్పుడు ఆయనకి గుర్తింపు లభించింది. మరి ఆయన ఎక్కడెక్కడ స్టూడియోలు పెట్టిండు అని అంటే 1976లో జగిత్యాల జిల్లాలో స్టూడియో పూర్ణిమ అనే పేరు మీద ఒక స్టూడియోని స్టార్ట్ చేసిండు. రెండవది కరీంనగర్లో ఒక స్టూడియో, ఏదది స్టూడియో శిల్పి అనేది కరీంనగర్లో 79లో. తర్వాత మూడోది హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ అనేది మూడోది, ఇది హైదరాబాద్లో 83వ సంవత్సరంలో. అంటే వరుసగా 76, 79, 83 3 దగ్గర 3 స్టూడియోలని కూడా ఆయన పెట్టడం జరిగింది. చివరగా హైదరాబాద్కు వచ్చేసింది. ఆ తర్వాత ఆయన ప్రజల మీదనే ఎంతసేపు ఉన్నా ఆయన సామాన్య మానవుడే, ఆయన కథా వస్తువు, వాళ్ళని ఉద్దేశించే రాసిండు ఎక్కువగా. మరి పాఠ్యభాగ వివరాలకు వద్దాం. పాఠం ఏ ప్రక్రియకు చెందినది అని అంటే మినీ కవిత అనే ప్రక్రియకు చెందినది. మనకు తెలుసు ప్రక్రియ అంటే విభాగాలు, ఏ పాఠము పద్య ప్రక్రియ అయిపోయింది, 1వది 3వది. ఇది 5వది కవిత, మినీ కవిత అనే ప్రక్రియకు చెందినది. అంటే పాఠం అంతా కవితా రూపంలో ఉంటుంది అని అర్థం. మరి మినీ కవిత ప్రక్రియకు చెందింది కదా. ఈ పాఠాన్ని నగర గీతం అనే పాఠాన్ని ఎక్కడి నుండి తీసుకోబడింది అంటే
అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలో నుండి సిటీ లైఫ్ అనే మినీ కవితను తీసుకొని ఈ నగర గీతం అనే పాఠంగా చెప్పబడింది. ప్రవేశికలో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, మనుషులందరూ అయితే నగరం అభివృద్ధి చెందుతుంది కాబట్టి నగరంలో ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలి అనే తాపత్రయంతో కావచ్చు, లేకపోతే పని దొరకకనే కావచ్చు, ఏదో రకంగా ప్రజలంతా గ్రామాలలో నుండి పట్టణానికి చేరుకుంటున్నారు. దానివల్ల పట్టణాలు ఏమవుతున్నాయి అంటే అతి తొందరగా శరవేగంగా అభివృద్ధిని చెందుతున్నాయి అనేసి చెప్తున్నాడు. ఆ సాలిసాలని అభివృద్ధి పనులతో ఉండి లేని జీవితం అయినా సరే కానీ ప్రజలు అక్కడ ఉండడానికే ఇష్టపడుతున్నారు. ప్రవేశికలో ఏముంది అని అంటే, దృష్టిని బట్టి సృష్టి గోచరిస్తుంది. అంటే నువ్వు ఏ వస్తువును, దృష్టి అంటే చూపు, నువ్వు చూపుతో దేన్ని చూస్తే అవతల నీకు అదే కనిపిస్తుంది. గోచరించడం అంటే అనిపించడం. నువ్వు మంచి చూపుతో ఆ వస్తువుని, ఏ వస్తువైనా సరే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకోండి, అది నీకు నచ్చవచ్చు, వేరేతోడికి నచ్చకపోవచ్చు. నువ్వు చూసేటప్పుడు దాన్ని పాజిటివ్గా చూస్తే నీకు అది పాజిటివ్గానే అనిపిస్తుంది. అంటే దాన్ని మంచిగా ఆలోచనతో చూస్తే నీకు అది మంచిగానే అనిపిస్తుంది అని దీని అర్థం. మరి ఇంకేమంటున్నాడు, నగరంలో కవి నగరంలో ఉన్న ప్రతి మూలలో ఉన్న విషయాలన్నింటినీ ఆయన తాకి మనకి చెప్తున్నాడు అని చెప్తున్నాడు. మరి ఆయనని కవులని కొన్ని సన్నివేశాలు ఆకర్షిస్తాయి. మరి ఇక్కడ అలిశెట్టి ప్రభాకర్ గారిని కూడా నగరము ఆకర్షించింది. దానిపైన ఆయన మనకు చిన్న కవితని చెప్పడం జరిగింది. సరే చూద్దాం, ఆయన దృష్టితో నగరాన్ని ఏ విధంగా చూసిండు అనేది మన పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు పాఠంలోనికి రండి, కవితని చూద్దాం. నగారా మోగిందా, నయగరా దుమికిందా, 4 రోడ్ల కూడలిలో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష. తల్లి ఒడి లాంటి పల్లె సీమలను వదిలి తరలి వచ్చిన పేద రైతులు, ఇనపెట్టెల్లాంటి ఈ మహానగరాల్లో ఊపిరాడని మీ బతుకులు. తల్లి ఒడి లాంటి పల్లె సీమలను వదిలి తరలి వచ్చిన పేద రైతులు, ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరో. నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బ్రతుకు పేజీలు తిరగేసేదెవరో. ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, పేవ్మెంట్లపై విరబూసిన కాన్వెంట్ పువ్వుల సందడి, రాలే చదువుల పుప్పొడి. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు, అటు భవంతులు, ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం, సౌభాగ్యం, సమాంతర రేఖలు. ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు, మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు, మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులా. నగరంలో అన్ని పక్కలా సారించాలి మన చూపులు, మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులా. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరం అర్థం కాని రసాయనశాల, నగరం చిక్కువీడని పద్మవ్యూహం. చివరికి నగరం అర్థం కాని రసాయనశాల, నగరము చిక్కువీడని పద్మవ్యూహము. ఇది నగరము. అలిశెట్టి ప్రభాకర్ గారికి నగరము ఈ విధంగా కనిపించింది. మరి చూద్దాం. నగారా మోగిందా, నయగరా దుమికిందా, 4 రోడ్ల కూడలిలో ఏమది, అదే నగరారణ్య హోరు, నరుడి జీవన ఘోష అన్నాడు. మరి నగారా దుమికిందా, నగారా మోగిందా అన్నాడు. నగారా అంటే పెద్ద డంక, అది కొడితే వస్తుంది పెద్ద శబ్దం, అదొకటి. నయగర జలపాతము,
ఇది ఎక్కడ ప్రపంచంలోనే అతి పెద్దదైన జలపాతము నయగార. మరి ఈ జలపాతం గిట్ల ఏమన్నా దుంకుతుందా, పెద్ద డంక నగారా ఏమన్నా కొట్టిరా అని అనుకుంటున్నారు. దేనికి? 4 వైపు రోడ్ల కూడలిలో ఏమది అంటే 4 రోడ్లు ఉన్న కూడలి అంటే చౌరస్తాలో వచ్చే శబ్దాన్ని నగారాతోటి నయగారాతోటి పోల్చుతున్నాడు ఆయన. ఆ జలపాతం వచ్చిందా అన్నట్టు అనిపిస్తుందంట ఈ చౌరస్తాలో నిలబడితే. దేనితో? శబ్దంతో. అవి పెద్దవి కదా, డంక అయినా జలపాతమైనా పెద్దది. మరి ఈ కూడలిలో నిలబడితే అంత శబ్దం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వాహనాలు, 2 వీలర్లు, 3 వీలరు, 4 వీలరు అన్ని వాహనాలు రోడ్ల మీదనే. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు, పనుల్లోకి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, వ్యాపారస్తులు, అడుక్కుంటోళ్ళు, బండ్లు పెట్టుకుంటోళ్ళు, పువ్వులు కాయలు అమ్ముకునేటోళ్ళు అందరూ వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటే మన మాట మన పక్కోడికి కూడా ఒకసారి మన మాట మనకు కూడా వినపడదు. అంత శబ్దం అక్కడ. ఇంతమంది ఉన్నప్పుడు శబ్దం బాగుంటుంది కదా. దీనివల్ల ఏమవుతుంది? శబ్ద కాలుష్యం వస్తుంది. ఇంత శబ్దాన్ని భరిస్తూ కూడా ఈ నరుడి ఘోష అన్నాడు, జీవన ఘోష, జీవించడానికి ఆయన పడుతున్న పెద్ద శబ్దం. అంటే ఇంత శబ్దాన్ని కూడా ఈ మానవుడు భరించి నగరంలోనే ఉంటున్నాడు. పల్లెల్లో శబ్ద కాలుష్యం లేదు. అక్కడ బండ్లు నడవవు, కార్లు రావు, బస్సులు రావు. ఇంకా నీకు సౌండ్ పొల్యూషనే ఉండదు, ప్రశాంతమైన వాతావరణము. మరి అక్కడ వదిలేసి ఈ శబ్దాలన్నీ వినుకుంటూ కూడా నగరారణ్యము అన్నాడు. నగరము అరణ్యము 2 పదాలు ఒకే దగ్గర ఉన్నాయి. ఇది రూపక సమాసం. నగరం అనేది అరణ్యం అని చెప్తున్నాడు. నగరాన్ని అరణ్యంలో ఎవరు ఉండరు, నగరంలో చాలామంది ఉంటారు. ఆ మంది ఉన్నప్పటికీ కూడా ఈ నగరము అడవి లాంటిదే. ఎందుకు? అడవిలో ఎవరు లేక మనల్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడ మన చుట్టూ మందే ఉంటారు, ఎవరు మనల్ని పట్టించుకోరు. అందుకే నగరమైనా అడవి అయినా ఒకటే అని చెప్పడమే రూపక సమాసం. ఇది నగరారణ్య ఊరు. నగరం అడవి ఒకలాగానే ఉంది, శబ్దమేమో జలపాతంలాగా ఉంది, డంకలాగా ఉంది. ఇంత శబ్దాలను కూడా భరిస్తూ ఈ మానవుడు ఈ నగరంలోనే బతుకుతున్నాడు, జీవిస్తున్నాడు అని చెప్తున్నాడు. మరి రెండవది ఏముంది? తల్లి ఒడి లాంటి పల్లె సీమలను వదిలి తరలి వచ్చిన పేద రైతులు. మరి అమ్మ ఒడి లాంటి పల్లె సీమ, అమ్మ ఒడి చూడండి. నువ్వు పిల్లలకి బాగా చిన్నప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు పిల్లలు పెద్దలు కాబట్టి అమ్మ ఉన్నా లేకున్నా ఏదో ఒకటి అనుకుంటారు మీరు. కానీ చిన్న పిల్లల్ని చూడండి, అమ్మ ఎంతసేపు ఎంతమంది ఎత్తుకున్నా అమ్మ కనిపించగానే అందరిని వదిలేసి అమ్మ దగ్గరకు వచ్చేస్తారు. అంటే అది అమ్మ ఒడి. అంటే ఇంక అక్కడ భద్రత, ప్రేమ అన్నీ అక్కడే దొరుకుతాయి కాబట్టి అది నమ్మకం. మరి అలాంటి ఒడి లాంటి మంచి జీవితాన్ని వదిలి ఇక ఈ పట్టణానికి ఎందుకు వచ్చిరో ఈ పేద రైతులు అని చెప్తున్నాడు. మరి ఇంకేమంటున్నాడు? ఇనపెట్టెల్లాంటి ఈ పట్టణాల్లో ఊపిరాడని మీ బతుకులు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఊరు నుంచి వచ్చే పేదోళ్ళే వాళ్ళు ఇక్కడ వచ్చి పెద్ద ఇల్లు తీసుకొని మంచి కాలనీ చూసుకొని అయితే ఉండలేరు కదా. ఇక పేదోళ్ళు ఎంత చూసుకుంటారు? 2-3 వేలు చిన్న చిన్న అద్దె ఎక్కడ తక్కువ ఉంటుందో, కిరాయి ఎక్కడ తక్కువ ఉంటుందో చూసుకొని అక్కడ దిగిపోతారు. 1000-2000 ఏదో చూసుకొని 1-2 రూమ్లో ఇస్తే అన్ననే సర్దుకొని అక్కడే కాలం గడిపేస్తుంటారు. మరి అంత కష్టపడి అంత ఊర్లలో చూడండి, ఇల్లు చిన్నగా ఉన్నా సరే ఇంటి ముందు చాలా పెద్ద జాగా ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, ఏదో ఒక చెట్టు ఉంటుంది మంచిగా వేప ఏదో ఒకటి, ఆ గాలి వస్తుంటుంది, అందరు కనిపిస్తుంటారు, మాట్లాడుకుంటుంటాము. అంతా ప్రశాంతమైనది అంతా వదిలేసి ఇనపెట్టెల్లాంటి ఇండ్లల్లా పెట్టెని చూడండి, హాస్టల్లో పిల్లల దగ్గర ఉంటుంది, అన్నం వేసి తాళం వేస్తారు. అట్లా ఈ ఒక్కటే రూమ్ ఉంటుంది మనకి. ఇక పేదోళ్ళం అన్నప్పుడు ఒకటే రూమ్ తీసుకుంటాం కదా, ఆ ఒక్క రూమ్లలోనే అన్ని బాత్రూమ్, వంట, కిచెన్ అన్నీ అందులోనే పెట్టుకుంటాం. బకెట్లు అన్నీ అందులో వేసుకొని తాళం వేసుకొని బయటికి వెళ్తాం. మరి ఒకే రూమ్లో ఇవన్నీ అవసరాలు ఉండాలి, మనము ఉండాలి కాబట్టి ఆ చిన్న గదిని ఇనప పెట్టెతో పోలుస్తున్నాడు. మరి ఊపిరాడని బతుకులు,
ఊర్లలో నుండి చూడండి అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ వాళ్ళని పిలిస్తే పట్టణంలో నువ్వు ఎంత పెద్ద ఇల్లు ఉన్నా వాళ్ళు ఒకటే అంటారు, అక్కడ వస్తే ఎవరు మాట్లాడరు, నాకు ఊపిరాడనట్టే అవుతుంది, నేను ఊర్లోనే ఉంటా అంటారు. మనకు ఆడుతుందని మనం అనుకుంటాం, ఊపిరాడము అని అంటే వాళ్ళకి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళే ఉండాల్సి వస్తుంది. ఊర్లో అయితే ఓ చెట్టు కింద అరుగు మీద కూర్చుంటే అందరు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడతారు, అట్లా అన్నట్టు. అంటే అంత ఇరుకుగా జీవిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇంకా నగరంలో అందరూ పఠనీయ గ్రంథాలే, ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే. పఠనీయ గ్రంథము అంటే చదవదగిన పుస్తకము. మరి నగరంలో ఏ ఒక్క మనిషిని కదిలించినా ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది. పల్లెటూరులో ఉండదా అంటే ఉంటుంది, కానీ అవన్నీ వదిలేసుకొని ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆ చరిత్ర అనేది ఇక్కడ ఉన్న వ్యక్తికి ఉంటుంది. కదిలిస్తే నువ్వు ఊరు దాటి వచ్చినవి ఎందుకు అని అంటే ఎందుకు వచ్చిండు అనేది ఒక కథ చెప్తాడు. కాబట్టి నగరంలో ప్రతి ఒక్కరూ పఠనీయ చదవదగిన పుస్తకమే. మరి నువ్వు అందరివి చదువుతావు కదా, నీ బతుకు పేజీలు తిరగేసేదెవరు? తిరగేయడము అంటే చదివి మలుపుతాం కదా, అంటే నీ చరిత్రని కూడా చదివే వాళ్ళు ఎవరో అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు, ఉదయమే పొద్దున్నే ఇంకా ఉదయమే బస్సుల్లో, రిక్షాల్లో, ఆటోల్లో పిల్లలు ఎట్లా వస్తున్నారంట, కాన్వెంట్ అంటే కార్పొరేట్ స్కూలు. మరి విరబూసిన పువ్వుల్లాగా పిల్లలంతా మంచిగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా పేవ్మెంట్లు అన్నాడు. పేవ్మెంట్లు అంటే ఫుట్పాత్, కాలినడక వచ్చేటోళ్ళు, రిక్షాలు, కార్లలో, ఆటోలు అన్నిట్లలో వచ్చేటోళ్ళు పిల్లల్ని పువ్వులతో పోలుస్తున్నాడు. పొద్దున్నే చెట్లకు పువ్వులు విచ్చుకుంటే మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. ఈ రోడ్డు మీద కూడా పువ్వుల్లాగా పిల్లలు స్కూల్కి తయారయ్యి వస్తుంటారు. మరి పుప్పొడి పుప్పొడి, చదువుల పుప్పొడి అని అంటే పువ్వుకు మధ్యలో మెత్తనిది ఒక ఉంటుంది, పువ్వు మధ్యలో మెత్తని దాన్ని పుప్పొడి అంటారు. దానికోసం తుమ్మెదలు వచ్చి ఆ పుప్పొడిని తినిపోతాయి. అంటే ఈ పిల్లలేమో పువ్వు మధ్యలో ఉన్నదాన్ని చదువుతో పోలుస్తున్నాడు. ఆ అవసరం వచ్చే పుప్పొడి ఏదైతే ఉందో అది తుమ్మెదలు తీసుకున్నట్టు పిల్లలు కూడా ఈ చదువును తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి సందడి అని అంటే మాటలు, పిల్లలు కలిసి మాటలు, ముచ్చట్లు, నవ్వుకోవడం, ఏడవడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా పొద్దున్నే రోడ్ల మీద చూస్తుంటే అని చెప్తున్నారు. ఇంకా నగరం అనగానే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు, అటు భవంతులు ఇటు పూరిళ్ళు. మరి రూపాయి కాయిన్ తీసుకుంటే, ఒక రూపాయి చిక్క తీసుకుంటే వెనకాల బొమ్మ, బొరుసు రెండు ఉన్నట్టే నగరానికి కూడా ఒకవైపు హైదరాబాద్ అనగానే మనం అనుకుంటాం, ఎక్కడో ఏదైనా ప్లేస్ చెప్పగానే మంచిగా ఉందేమో, ఇప్పుడు కాశ్మీర్ అనగానే మొత్తం మంచు అదే ఉంటుంది అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల మంచు లేని ప్రాంతము ఉంటుంది. అక్కడ ఎట్లుందో ఇక్కడ రెండు ఉంటాయి. ఏ దానికైనా అక్కడ కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. కనిపించిన టూరిజం ప్లేస్ ఒకటే ఉండదు కదా, కూలీ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు అక్కడ. కాబట్టి హైదరాబాదు నగరము, సిటీ అనగానే అందమైన బ్యూటీ బిల్డింగ్లే ఉండవు. అటు పెద్ద పెద్ద భవంతులు అంటే బంగ్లాలు ఉంటాయి, ఇటు పూరిళ్ళు అని అంటే తాటి చెట్టు తెలుసా, తాటి కొమ్మలు, కళ్ళు వస్తుంది అగో ఆ చెట్టు కొమ్మలన్నీ తీసి గుడిసె వేసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవ్వరు గుడిసె వేయకుండా రేకులు వేస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా భవంతులు ఉన్న పక్కనే రేకులు ఇల్లు ఉన్నట్టు. అంటే మురికి వాడలు చూస్తే, మీ దగ్గరలో ఏమన్నా మురికి వాడలు కనిపిస్తే వెళ్ళి చూడండి. ఇరుకు ఇండ్లు, ఇరుకు కాలనీలు, అందులోనే జీవిస్తూ ఉంటారు. కాబట్టి పూరిళ్ళు ఉంటాయి, భవంతులు ఉంటాయి. ఇంకా సమాంతర రేఖలు, దారిద్ర్యము, సౌభాగ్యము. సమాంతర రేఖలు అంటే రెండు సమానంగానే ఉంటాయి, రైలు పట్టాల్లాగా. దరిద్రులు, తిండికి లేని వాళ్ళు ఉంటారు, అన్నింటికి అన్ని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ధనవంతులు ఇక్కడే, పేదవాళ్ళు ఇక్కడే, పూరిళ్ళు ఇక్కడే, భవంతి ఇక్కడే అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు అని అంటే, మరి ఇంకా ఇది వెరైటీ మనుషుల సమస్యల సమ్మేళన కోలాహలం. నగరంలో వెరైటీ మనుషులు, రకరకాల మనుషులు రకరకాల సమస్యలతో సమ్మేళనం అంటే కలుస్తారు, కోలాహలం అంటే సందడి. అలాంటి అన్ని రకాల మనుషులు అక్కడ
వివిధ రకాల సమస్యలతో ఉన్న మనుషులంతా మనకి నగరంలోనే కనిపిస్తారు. ఎంత చేసినా తీరిక దక్కదు, కోరిక చిక్కదు. 24x7 అంటే ఈ వారంకి 365 రోజులు పనులు చేసినా సరిపడా డబ్బు రాదు. ఆ ఉన్న డబ్బుల సమయము దొరకదు. సండేలు కూడా ఓడీలని డబుల్ డ్యూటీలని చేస్తూనే ఉంటారు, రెస్టే తీసుకోకుండా. అయినా కూడా కోరికలు చిక్కవు, తీరవు. చిక్కడం అంటే చేతిలోకి రావడం. మనం అనుకున్నవి మనకి సరిపోవు కదా. ఇంత సంపాదించినా డబ్బు సరిపోదు, టైము దొరకదు. మనం అప్పుడప్పుడు చెప్తాం, ఇక్కడ వెళ్దామంటే షాపింగ్ పోదామంటే టైమే లేదు. అది ఎక్కడ పోతుంది అక్కడే ఉంటుంది, మనకే దొరకదు. కాబట్టి ఎంత చేసినా తీరిక లేదు, కోరిక చిక్కుతలేదు. అంటే తీరింది అనేది రావట్లేదు. మెర్క్యూరీ నవ్వులు, పాదరసం నడకలు. మెర్క్యూరీ పాదరసం రెండు పాదరసం, అది ఇంగ్లీష్ వర్డ్, ఇది తెలుగు వర్డ్. మరి పాదరసము థర్మామీటర్లో ఉంటుంది, కిందికి పైకి అంటే చూడండి. అది వైట్ సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇక్కడ పోస్తే ఇట్లా అనగా ఇటు పోతుంది, ఇటు పోతుంది. కుదురుగా ఒక దగ్గర ఉండదు అని అర్థం, స్టెబిలిటీ లేదు అని. మరి నగరంలో ఉన్న మనుషులు కూడా పాదరసం లాంటి నవ్వులు, పాదరసం లాంటి నడకలు అంట. అంటే ఏదో ఎదుటోళ్ళు అనేస్తాం అంతే, కానీ హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మనము నవ్వము, వాళ్ళతో అంత పూర్తిగా కూడా మాట్లాడము. నడకైనా అంతే, ఎక్కడ ఎప్పుడు ఏటు వెళ్తామో మనకే తెలియదు అని అర్థం. ఇంకా పక్కన ఇంట్లో ఎవడుండో ఏం చేస్తుండో, వాడు మంచోడా చెడ్డోడా ఏ విషయాలు కూడా మనకి తెలియదు అని అయినా కూడా మనుషులు ఇదే మహానగరంలో జీవిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇంకా కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్నవాడికి 4 కాళ్ళు. 2 కాళ్ళు అంటే మోటార్ సైకిలు, చివరికి మనుషులు కూడా 2 కాళ్ళతో నడుస్తారు. ఆటో రిక్షాలకి ఇప్పుడు 3 టైర్లు ఉంటాయి కదా, వాళ్ళని 3 కాళ్ళు. ఉన్నవాళ్ళు అంటే బాగా డబ్బున్నోడు కార్లో వస్తాడు, దానికి 4 వీలర్ 4 చక్రాలు. మరి ఇట్లా రోడ్లంట పడి వస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. ఇంకా నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపులు అంటున్నాడు. అన్ని పక్కల ఎందుకు సారించడము అంటే అన్నింటినీ కవర్ చేయాలి, చూడాలి. ఏమవుతుంది లేకపోతే మరణము, 4 దిక్కుల మరణమే. ఏ వైపు నుంచి ఏమొస్తుందో తెలియదు. మనం ఒకే రోడ్డునే చూస్తా అంటే వెనకోడు వచ్చి కొట్టేస్తాడు, అటు నుంచి వచ్చి కొట్టేస్తాడు. కాబట్టి చౌరస్తాలో రోడ్లు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. మరణం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. 4 రోడ్ల 4 వైపులా మరణమే అని చెప్తున్నాడు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. ఈ మహావృక్షం ఇంత పెద్ద చెట్టు మీద కాకులు అన్నీ కనిపిస్తాయి. నువ్వు ఇట్లా ఒక రాయి ఇట్లా వేసి ఇది చూడు, ఒక్కొక్కటిగా లేచి వెళ్ళిపోతుంటాయి, ఇంకొకరిని జంట తీసుకొని వెళ్ళవు. కాబట్టి ఈ మహానగరంలో కూడా ఎవరికి వాళ్ళే, నువ్వు రోడ్డు మీద సడన్గా చిన్న యాక్సిడెంట్ అయితే 1 సెకండ్లలోనే అట్లుంటారు. ఇంకా అసలు చూడనోళ్ళని కూడా చూడకుండానే ఎవరి పని మీద వాడు పోతూనే ఉంటారు. అట్లా ఎవరికి వాళ్ళే ఏకాకి అంటే ఒంటరి అని అర్థము. ఇంకా నా మహానగరము ఒక రసాయనశాల. నగరము చిక్కువీడని పద్మవ్యూహం అని చెప్తున్నాడు. రసాయనశాల అంటే కెమిస్ట్రీ ల్యాబ్. అందులోకి వెళ్ళి ఏ 2 కెమికల్స్ని కలిపితే ఏమొస్తుందో తెలియదు. మనం కూడా ఈ పక్కననే ఉండు కదా, ఈ వీడిని ఏమైనా మాట్లాడదామా అంటే ఎదురుగా ఉన్నవాడు మనలాంటి వాడా, మనకన్నా మంచోడా, చెడ్డోడా, చంపేటోడా, దొంగోడా, ఇసుకపోయేటోడా, ఇచ్చిపోయేటోడా ఏమీ తెలియదు. కెమిస్ట్రీ ల్యాబ్ లాంటి వాడే, రసాయన శాస్త్రం శాల లాంటి వాడే. ఇంకా చిక్కువీడని పద్మవ్యూహము అన్నాడు. పద్మవ్యూహం పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహం అనే వ్యూహంలోకి వెళ్ళి చనిపోతాడు. మరి అభిమన్యుడు ఎవరు అని అంటే అర్జునుడి కొడుకు. అర్జునుడు ఎవరు అని అంటే ధర్మరాజు పాండవులలో అర్జునుడు 3వ వాడు, ఆయన కొడుకే అభిమన్యుడు. ఒకసారి అర్జునుడు సుభద్రకి పద్మవ్యూహం గురించి చెప్తుంటాడు. అప్పుడు ఆమె కడుపులో ఈ అభిమన్యుడు ఉంటాడు. ఆయన వింటాడు. ఆమె మేల్కొన్నంతసేపు ఈ లోపల ఉన్న అభిమన్యుడు కూడా వింటాడు. ఆమె నిద్రపోగానే ఆయన కూడా
ఇక అక్కడికే చెప్పడం మానేస్తాడు. ఆ సగం విన్నదే అభిమన్యుడికి గుర్తుంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు చెప్తూనే ఉంటాడు, పద్మవ్యూహం వేస్తున్నారు, దాంట్లోకి మనకి ఎవరికి తెలియదు. ఆ సమయంలో అక్కడ అర్జునుడు ఉండడు. లేకపోతే నాకు తెలిసే నేను వెళ్తా అంటాడు అభిమన్యుడు. వద్దు, మరి దాంట్లోకి వెళ్తే తిరిగి రావడం కష్టము, నాకు వెళ్ళడం తెలుసు, ఇక వెళ్ళడం తెలిస్తే ఇక నేను గెలుస్తా అనే నమ్మకంతో ఇంకా నేను వాళ్ళని చంపేస్తా అన్న ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు కదా, అట్లా ఇంకా నన్ను పోయినోడిని వాళ్ళని చంపలేనా అన్న ఓవర్ కాన్ఫిడెంట్ తోటి అభిమన్యుడు ఏం చేస్తాడు, నాకు తెలిసే అనేసి పోతాడు. పోయి తిరిగి రాలేక చనిపోతాడు. అది చిక్కు. ఇంకా చిక్కు ఇప్పుడు పద్మవ్యూహము, పద్మము అంటే తెలుసు కదా, తామరం కమలం పువ్వు పెటల్స్ చూడండి, సేమ్ ఒకటే రౌండ్గా లేయర్స్ ఉండవు, ఒకటిక్కడ ఇట్లా స్టార్ట్ అయినాక మధ్యలో వస్తాయి అట్లా. వ్యూహం కూడా అదే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవి బాహుబలిలో త్రిశూల వ్యూహం అని చూపిస్తారు చూడు, అట్లాంటిది. మరి వెళ్ళడం రాలేదు, అందుకే నగరానికి రావడమే తప్ప తిరిగి ఊరికి వెళ్ళడం కూడా తెలియదు. ఎన్ని సమస్యలు ఉన్నా చూడండి, పట్నం వచ్చిన తర్వాత ఇళ్ళల్లో అప్పుడప్పుడు వింటుంటాం మనం ఇవన్నీ. మన ఇంట్లో వినకపోయినా పక్కింట్లో చుట్టాల్లో అన్నీ చదువుకొని వచ్చిన ఊరికి వెళ్తే మళ్ళీ ఊర్లో ఏమంటారు, ఏదో పోగొట్టుకొని లాస్ అయ్యి నష్టపోయి ఏం చేసి వచ్చారు, ఏం తెలియకుండానే మన మీద 100 మాటలు మాట్లాడతారు. మనం మంచిగా పోతేనేమో అంటే కొంచెం మంచిగా పేరు డబ్బులు అని సంపాదించి ఊరికి వెళ్తే ఏమన్నారు, కానీ మామూలుగా ఎట్లా వచ్చినామో అట్లా పోతే చేత కాలేదో 100 చెప్తారు. కాబట్టి అవన్నీ భరించలేక అక్కడ ఇన్ని కష్టాలు, నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, జల కాలుష్యము ఇన్ని జరుగుతున్నా అన్ని కాలుష్యాలని భరిస్తూ డబ్బులు సరిపోకపోయినా అయినప్పటి లాంటి చిన్న రూమ్లో ఉంటున్నా కూడా మళ్ళీ మనుషులు తిరిగి పల్లెటూర్లకి వెళ్ళడానికి ఇష్టపడరు అని చెప్తున్నాడు. అది పాఠం. అంటే పల్లెటూర్లలో నుండి పట్టణం వచ్చి పడే కష్టాల గురించి ఇక్కడ చెప్పినాడు. ఇది పాఠం. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.